మనైన గోంగూర పచ్చడి ఎలా చేసుకుందామో చూస్తాం. ఫస్ట్ పొయ్యి మీద ఒక బండి పెట్టి గుప్పెడు పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేపుకోవాలి. మూత పెట్టి వేపుకుంటే నూనె చిమ్మకంగా ఉంటుంది. అవి బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇది పుల్లటి కూర కాబట్టి కొద్దిగా ఎక్కువ మిర్చి వేసుకుంటే బాగుంటుంది. నాకు స్పైసీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఎక్కువ మిర్చి తీసుకున్నాను. మీకు తగ్గట్టుగా మీకు గ్రీన్ మిర్చి తీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే బండిలో కడిగిన గోంగూర పెద్ద కట్టని గోంగూరని కడిగి దాంట్లో ఆ కడాయిలో వేసుకోండి. వేసుకొని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకోండి. ఇప్పుడు దానికి కలదిప్పుకొని దానికి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దాని గుజ్జు తీసి గోంగూర దాంట్లో కలుపుకుంది. బాగా పేస్ట్ అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి గోంగూరని. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకున్న గ్రీన్ మిర్చి కూడా పచ్చిమిర్చిని వేసుకొని కల్లుప్పు వేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు గోంగూర ఉడికే దాంట్లో అది కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. బాగా పేస్ట్గా వద్దు అనుకునే వాళ్ళు హ్యాండ్ బ్లెండర్స్తో మిక్సీ పట్టుకోండి. లేదు అంటే బాగా పేస్ట్ లాగా అయినా పర్వాలేదు అనుకుంటే కనుక మిక్సీ జార్లోనే వేసుకొని పేస్ట్ చేసుకోండి. నాకు లైట్గానే క్రష్ అవ్వాలి, క్రష్ చేసినట్టు ఉండాలి, పేస్ట్ కాదు. అందుకని నేను హ్యాండ్ బ్లెండర్తో ఇలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్న దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా చేసుకొని దీంట్లో కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేయండి. గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో ఒక కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.